హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఈజీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రైని తయారు చేసుకుందాం. దీనికోసం నేను ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి 15 మినిట్స్ వరకు నానబెట్టానండి. ఇలా నానబెట్టడం వల్ల ఆలూలో ఉండే స్టార్చ్ తగ్గుతుంది. తర్వాత ఇలా కొబ్బరి, వెల్లుల్లి, కారం తీసుకొని మిక్సీలో వేసి మూడింటిని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆలూ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కావాలంటే ఆలూ ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని తీసివేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత నేను నానబెట్టిన ఆలు ముక్కల్ని టవల్తో తుడిచి ఇలా వేస్తున్నానండి. అలాగే డైరెక్ట్గా వేస్తే కొంచెం ఆయిల్ చిటపటలాడుతుంది కాబట్టి నేను టవల్తో తుడిచి అప్పుడు ఆలు ముక్కల్ని ఆయిల్లో వేసానండి. అన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలపాలండి. ఆలు ఫ్రైని ఎప్పుడు ఇలా కలుపుతూనే వేపాలండి. అప్పుడే అన్ని ముక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. అందుకని అన్నిటిని కలిపితే ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇలా కలపండి బాగా. తర్వాత ఆలు కొంచెం సాఫ్ట్గా కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఆ టైంలోనే నేను తీసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నాకు ఆలూ ఫ్రై నచ్చుతుంది కాబట్టి నేను ఈ టైంలోనే తీసేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీకు నచ్చినట్టు ఫ్రై చేసుకోండి. తర్వాత నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి కరివేపాకు కూడా వేసి అన్నిటినీ బాగా కలిపానండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపానండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇందులో కొంచెం కారం వేస్తున్నానండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ ఫ్రైని కూడా ఇందులో వేయాలండి. ఆలూని కూడా ఇందులో వేయాలి. వేసి బాగా కలిపి 2 మినిట్స్ వరకు అలాగే ఉంచితే బాగుంటుందండి. తర్వాత మనం కొబ్బరి, వెల్లుల్లి, కారం మిక్స్ చేసి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా చివర్లో వేసి ఇలాగా 2 మినిట్స్ వరకు ఇలాగే ఉంచితే చాలా బాగుంటుందండి. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.